అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈరోజు మనం మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం పరిశీలన చేద్దాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలి? పరలోకం అంటే ఏంటిది? ఇక్కడ విప్పితే అక్కడ విప్పినట్లే, ఇక్కడ బంధిస్తే అక్కడ బంధించినట్లే. ఈ వాక్యం ఏ కోణంలో ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఇది కొంచెం రహస్యమైన మాటే, గుప్తమైన మాటే. ఒక పందిని, ఒక కుక్కని, ఒక ఆవుని, ఒక తాడు పెట్టి నేను ఇక్కడ బంధించాను, పరలోకంలో కూడా బంధించినట్టేనా అని అనుకోవచ్చు. ఇది స్థూలమైన కొన్ని విషయాలు. నా భార్యను నేను కట్టేసి తాళం పెట్టేసి లోపలగా బంధించేశాను, పరలోకం కూడా బంధించినట్టేనా అనవచ్చు. చాలా వరకు స్థూల విషయాలు కానీ, సూక్ష్మ విషయాలు కానీ, ధర్మ విషయాలు కానీ, కర్మ విషయాలు కానీ బంధించితే, ఒక విధానంలో ఒక వ్యక్తిని హింసిస్తే ఆ హింసను మళ్ళీ పొందాల్సి వస్తుంది. ఆ విధానం ఉంది. దానికి ఒక సూత్రం కూడా పెట్టి దేవుడు ఆడిస్తున్నాడు. ఈ లోకంలో నువ్వు ఒక 100 మందిని హింసిస్తే రాబోయే జన్మలో నువ్వు ఆ హింసను పొందాల్సి ఉంటుంది. ఈ జన్మల రహస్యము, మళ్ళీ మనం సంపాదించుకున్న పాపకర్మలు మళ్ళీ ఒక జన్మలో మనం తప్పకుండా అనుభవించాలి అనేటువంటి విషయం తెలియకపోతే ఆ బోధ, ఆ జ్ఞాన మార్గము వ్యర్థము. అటువంటి జ్ఞాన బోధలకు వెళ్ళి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. కర్మ సిద్ధాంతం చెప్పని బోధకుల దగ్గరికి పోవద్దు. జన్మలున్నాయి, చనిపోతే మళ్ళీ పుడతాము అని ఎవరైతే చెప్పరో వాళ్ళు అబద్ధ బోధకులు. వాళ్ళ మాటలకి, ఆ బోధలకి పోయి నరకాన్ని చూడొద్దు, నరకం అనుభవించొద్దు. అలాంటి బోధని విసర్జించండి, వదిలిపెట్టండి. కర్మ సిద్ధాంతం గురించి చెప్పేవాళ్ళే నిజమైన బోధకులు. జన్మలు ఉన్నాయి అని చెప్పేవాళ్ళే నిజమైన బోధకులు. గత జన్మ తాలూకు సంపాదనే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ జీవితం అని అర్థం చేసుకోకపోతే జ్ఞానం అర్థం కాదు. ఆ బోధ వ్యర్థమైన బోధ. ఆ బోధలు వదిలిపెట్టండి. బైబిల్ ఆధారంగా మనము జన్మలు ఉన్నాయని చెప్పుకున్నాము, కర్మ సిద్ధాంతం ఉందని కూడా చెప్పుకున్నాం. ఇదే బైబిల్ ఆధారంగా. ఈ మనం ఒక జన్మలో ఒకరిని బాధిస్తే మనల్ని బాధించే జన్మ ఒకటి వస్తుంది, మనం బాధపడే జన్మ ఒకటి వస్తుంది. ఇట్లా పరలోకం అనేటువంటి మాట రాబోయే జన్మకు తెలియబడినటువంటి దానికి కూడా వర్తిస్తుంది. ఇదంతా కర్మ సిద్ధాంతం గురించి, కర్మ విధానం గురించి మనకు ఆ జ్ఞానం కొంత సంపాదించుకుంటే అర్థమవుతుంది. ఒక జన్మలో నువ్వు ఏదైతే బంధిస్తావో, హింసిస్తావో, బాధిస్తావో మరు జన్మలో నువ్వు అది పొందుకుంటావు. ఇది తెలుసు. క్రీస్తు చెప్పాడు, నువ్వు కొలత చొప్పుననే నీకు తీర్పు తీర్చబడును అని. ఆ సూత్రం ప్రకారం అది వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఈ మాట గురువు మనకు చెప్తున్నాడు. ఏమని? ప్రపంచ విషయాలన్నీ ఒక సూత్రానికి, ఒక చట్టానికి లోబడి నడుచుకుంటున్నాయి. ఈ ధర్మము, అధర్మం అని 2 భాగాల గురించి చెప్పడానికి వచ్చిన వ్యక్తి శక్తి క్రీస్తు. ఈయన ప్రపంచ విషయాల్లో జోక్యం చేసుకోడు, కానీ ధర్మము అధర్మం విషయాల్లో జోక్యం చేసుకుంటాడు. అధర్మం ఉంటే దాన్ని కొట్టేసి, దాన్ని లేకుండా చేసి ధర్మాన్ని
వెళ్తాడు. ఈయన కర్మల విషయాల్లో జోక్యం చేసుకోడు. కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం, కర్మల ప్రకారం కూడా జాగ్రత్తగా ఉండమనేది ఈ వాక్యంలో కొంత అర్థం ఉంది. ఇకపోతే నిజమైన అర్థాన్ని మనం కొంత గ్రహిస్తే, మా బుద్ధికి దేవుడు అందించింది, మళ్ళీ మీరు కూడా యోచన చేయాలి. ఏ ఒక్కరి బోధ మీద పూర్తిగా ఆధారపడకూడదు అనేది గురుమాట. కాబట్టి నాకు దేవుడు అందించింది మీతో పంచుకుంటున్నాము. మీరు ఇది సరైనదా కాదా అని మీ ఆత్మని శరణు వేడుకొని అడగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అధర్మంలో కొందరిని బంధిస్తే, అంటే అబద్ధపు మాటలు చెప్పి కర్మ సిద్ధాంతం లేదు, జన్మ లేవు, ఇది దారి మనం చెప్పిందే మనం ఉన్నదే అని కొంతమంది మనుషుల్ని అజ్ఞానంతో బంధిస్తే నువ్వు కూడా పరలోకమందు బంధింపబడతావు. నువ్వు ఒకవేళ విప్పితే, బంధనాల్లో నుంచి విడుదల పొందితే పరలోకమందు కూడా పొందుతావు. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, అధర్మం అనేది బంధించేది, ధర్మం అనేది విడుదల కలగజేసేది. అధర్మంలో బంధించితే వాడికి అధర్మంలోనే శిక్ష పడుద్ది, అధర్మ జీవితమే వస్తుంది. వాడు ఎన్ని జన్మలు పోయినా, ఎంత కాలమైనా అధర్మ జీవితమే, అధర్మ జన్మలే వస్తాయి వానికి. వాడు ఎప్పుడు విడుదల లేదు, వానికి విడుదల జీవితమే లేదు. పరలోకం అంటే ముందు జన్మలు అని అర్థం. మనకి ఏ జన్మలో కూడా మనకి విడుదల లేదు. జన్మకు వాడు బంధింపబడే ఉంటాడు. వాడిని అనుసరించే వాళ్ళు కూడా బంధింపబడే ఉంటారు. నువ్వు ఈ లోకంలో ఏది విప్పుదో అంటే ధర్మం ఎలా ఉంది? పాపం అంటని రీతిగా ఉంటుంది, కర్మ అంటని రీతిగా ఉంటుంది. పాపం అంటకుండా చెప్పే జ్ఞానము, పాపం అంటకుండా చేసేటువంటి జ్ఞానము ఎవరైతే చెప్తారో వాళ్ళు పరలోకమందు కూడా వాళ్ళు స్వతంత్రులుగా, అంటే రానున్న జన్మల్లో వాళ్ళు బంధింపబడకుండా ఉంటారు. వాళ్ళకు జన్మలు వస్తాయా రావా అనేది ముఖ్యం కాదు, కానీ వచ్చినా కూడా వాళ్ళు బంధింపబడే జీవితం ఎక్కువగా ఉండదు. తగుమాత్రపు కర్మల చేత వాళ్ళు జన్మిస్తారు. ఒకవేళ వాళ్ళు జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకొని యోగం ఆచరించి మోక్షం పొందితే వాళ్ళు సంపూర్ణ విడుదల పొందిన వాళ్ళు అవుతారు. అంటే ధర్మం తెలుసుకున్న వాళ్ళు బంధింపబడరు, కర్మ చేత బంధింపబడరు. కర్మ చేత బంధింపబడేవారు ఎవరైనా సరే వారు ముందు జన్మలకు ఇంకా ముందు జన్మలకు బంధింపబడి ఉంటారు. ఈ విధంగా కర్మ సిద్ధాంతం ప్రకారం, కర్మ జ్ఞానం ప్రకారం అర్థం చేసుకుంటే అధర్మంలో బంధింపబడిన ప్రతివాడు ఎప్పటికీ బంధింపబడిన వాడే. వాడు ఎంత యుక్తి, ఎంత కుయుక్తి, ఎంత తెలివితేటలు ఎంత చేసినా వాడికి వాడే తాడు కట్టుకున్నట్లు, వాడికి వాడే బలంగా ఒక తాడుతో బంధించుకున్నట్లు. బంధింపబడని జ్ఞానం ఏదైతే ఉందో అది నిజమైన జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఎవరైతే చెప్తారో ఇతరుల యొక్క బంధకాల నుంచి కూడా వాళ్ళు విడిపిస్తారు గనక పరలోక రాజ్యానికి వీళ్ళు అర్హులు అవుతారు. వీళ్ళకి మోక్ష ద్వారము ఏర్పడుతూ ఉంది. కనుక జ్ఞానం ప్రకారం నడుచుకుంటే, జ్ఞానయుక్తంగా వెళ్తే, జ్ఞాన సహితంగా వెళ్తే, జ్ఞాన మార్గంలో వెళ్తే, బంధింపబడని జ్ఞానము మనకు తెలియబడితే కర్మ చేత బంధింపబడము. అధర్మం ఎప్పుడు బంధిస్తూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ జన్మతో పోదు. ఒక్కసారి బంధింపబడితే ముందు జన్మలో కూడా బంధింపబడే ఉంటావు. కనుక బంధింపబడని జ్ఞానము క్రీస్తు తీసుకొచ్చాడు. క్రీస్తు తీసుకొచ్చిన తర్వాత కూడా చాలామంది బంధింపబడే జ్ఞానాన్ని చెప్తూ ఉంటారు. అంటే పూర్తి సంపూర్ణ జ్ఞాన వివరం తెలియకపోవటం చేత వాళ్ళని వాళ్ళే కట్టేసుకొని వాళ్ళకు వాళ్ళే
నియమాలు పెట్టుకొని కార్యక్రమాలు పెట్టుకొని వాళ్ళకు వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. బంధింపబడే జ్ఞానంలోనే అందరూ ఉన్నారనేది కొంత అర్థమవుతూ ఉంటుంది మనకి. కానీ బంధింపబడకుండా ఉండే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి విడుదల కలుగజేయాలి ధర్మం విషయంలో. అంటే ధర్మంకున్న పనే అది, బంధింపకుండా చేస్తుంది. అంటే కర్మ చేత బంధింపబడకుండా ఆగామి కర్మ రాకుండా ఉంటుంది. మతము అధర్మము, బంధించేదే. మతము బంధించేటువంటిదే. కాబట్టి మతాన్ని వదిలిపెట్టండి. ఆచారాలు బంధించేవే, వ్రతాలు బంధించేవే, యజ్ఞాలు బంధించేవే, తపస్సులు బంధించేవే, దానములు బంధించేవే. ఈ బంధింపబడే జ్ఞానంతో బంధింపబడే విధానంలో నువ్వు చచ్చిపోతే మళ్ళా నువ్వు బంధించబడే పుడతావు. కనుక జ్ఞానము నిన్ను బంధించకూడదు, కర్మ అంటించకూడదు, నీకు పాపం అంటించకూడదు. ఈ పాపం అంటించకుండా తిరిగేది ఏదైతే ఉందో దాన్ని జ్ఞానము అంటాం. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఈ జ్ఞానం ప్రకారం నడుచుకోవాలి. ఒక గొర్రెటు పోతే అటు, ఒక బర్రెటు పోతే అటు అట్లా కాకుండా బైబిల్లో ఏముంది అనే దాని ప్రకారం పరిశీలన చేసి వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది మాకు చాలా పెద్ద గుంపు ఉంది, చాలా పెద్ద మంది ఉంది, మా మాట వింటారు, అధర్మం చెప్పి వాళ్ళని బంధించగలము, అభిమానం అనే దాంట్లోనూ ఇంకో దాంట్లోనూ అధికారం అనో బెదిరించో అదిరించో బలం చూపించో బంధిస్తాము అనుకుంటారు. ఆ బంధన నీకు నువ్వే తాడు కట్టుకుంటావు, ఆ తాడు నీకే బిగుసుకుంటుంది. చాలా ప్రమాదంతో కూడుకున్నది. ఎవరినైనా విడిపించేవాడు యోగి, జ్ఞాని, భగవంతుడు. గ్రంథం బంధింపజేసేది మాయా. మాయా విషయాలు చెప్తే మాయా సంబంధులే అవుతారు. గుణ విషయాలు చెప్పే ప్రతివాడు గుణ సంబంధి, మాయా సంబంధి, కర్మ సంబంధి. ప్రేమ అనేది చెప్తారు, ప్రేమ అనేది కూడా గుణ సంబంధి, మాయా సంబంధమే. కాబట్టి మాయా సంబంధమైన జ్ఞానము మాయా సంబంధులనే చేస్తుంది కానీ మాయ నుంచి విడిపించదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం చెప్తే విడుదల పొందుతాం, మోక్షం పొందుతాం. బంధింపబడే జ్ఞానం అందరికి ఇష్టం. ఈరోజు జోకులు వేస్తుంటారు, నీతి కథలు చెప్తుంటారు, సంసారం ముచ్చట్లు చెప్తుంటారు, బంధాల విషయాలు చెప్తుంటారు, ఆబంధం ఇట్ట ఇవి ఎన్నెన్నో చెప్తా ఉంటారు. అవన్నీ గుణ విషయాలే. గుణ విషయాలు చెప్తే గుణ సంబంధి, ప్రకృతి సంబంధి, మాయా సంబంధి, సాతాన్ సంబంధి. ఆత్మ విషయాలు చెప్తే విడుదల సంబంధి, బంధింపబడని వాడు, జ్ఞానం సంబంధి. వాడు మున్న ఉత్తమ జన్మలు వస్తాయి, బంధింపబడకుండా ఉండే జన్మలు వస్తాయి. అటు అటు పూర్తిగా విడుదల పొందేటువంటి మోక్షం వస్తుంది. కాబట్టి బంధింపబడకుండా ఉండే జ్ఞానం ఏదైతే ఉందో అది ఆత్మ జ్ఞానము, దాని ఆధ్యాత్మికము, ఆత్మని అధ్యయనం చేయటము అంటున్నాం. కాబట్టి బంధింపబడని జ్ఞానం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికము, ఆత్మని తెలుసుకోవడము. ఈ ఆత్మ విషయాలను వాటికి అనుసంధానమైన అన్ని విషయాలను తెలియజేసేవాడు ఎవడు అంటే గురువు. ఆ గురువు ద్వారానే మనకి జ్ఞానం అందింది. ఇప్పుడు మొదటి ఆజ్ఞ గురువు చెప్పిన మాటే కదా. ఆ గురువు మాట ప్రకారం మొదటి ఆజ్ఞ తీసుకొని మనస్సు గురించి, హృదయం గురించి, ఆత్మ గురించి తెలుసుకోమన్నాడు. అదేవిధంగా కుమారుడు, తండ్రి, పరమాత్మ వీటి జ్ఞానం చెప్తూ నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. నాకు అంటే ఎవరికి? గురువుకి. గురువు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు చాలా మంది నీళ్ళల్లో ముంచి నాకు శిష్యులు, నాకు బానిస. ఇక వాడు జీవితాంతం ఆ ఫాదర్ దగ్గరికి, ఆ పాస్టర్ దగ్గరికి, ఆ చర్చి దగ్గరికి, ఆ విధానంలో వాడు మరిగి కాలిపోతాడు. నాది మతం అని వాడు ఆ మతంతో ఒక తాడు పెట్టి కట్టేసుకొని ఉండిపోతాడు. ఇట్లా చాలా ఉన్నాయి. మాట్లాడుకుంటూ పోతే ఇది చాలా ఉంది, పెద్ద జ్ఞానం ఇది. ధర్మము అధర్మము అని రెండు భాగాలు చేసి చాలా చిన్నగా చూస్తే అధర్మం బంధించేది, ధర్మము బంధించనిది. ఇది సరిపోద్ది మనకి. ఈ మాటకు అర్థము ధర్మము అధర్మము.
అధర్మం లిస్ట్ తయారు చేసుకోవాలి, ధర్మం లిస్ట్ తయారు చేసుకోవాలి. ఈ రెండు భాగాలు చేసుకొని ఎటువైపు ఉన్నాము అని తెలుసుకోవాలి. దీని యొక్క ముఖ్యమైన ఈ వాక్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటిది? ధర్మంలో ఉన్నావా, అధర్మంలో ఉన్నావా? అధర్మంలో ఉంటే నువ్వు బంధింపబడిన వాడవు. వచ్చే జన్మకు కూడా, అటొచ్చే జన్మకు కూడా, అటొచ్చే జన్మకు కూడా, ఎన్ని జన్మలు అయినా అధర్మంలో ఉంటే నువ్వు బంధింపబడిన జీవితమే నీకు వస్తుంది. ధర్మంలో ఉంటే నీకు బంధింపబడకుండా విడుదల పొందే స్వతంత్రమైన జన్మ, సంపూర్ణ విడుదల, మోక్షం పొందే అవకాశం కూడా నీకు వస్తుంది. కనుక ఈ వాక్యం ప్రకారం బంధింపబడకుండా సంపూర్ణమైన ఆత్మజ్ఞానం తెలుసుకొని అందరూ ధర్మములో మాత్రమే నడుచుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణం.